కలెక్టరేట్ లో సీఎం కప్ క్రీడా పోటీలపై మండల ప్రత్యేక అధికారులు వివిధ స్పోర్ట్స్ కమిటీలతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ డిసెంబర్ 7, 8 తేదీలో గ్రామ స్థాయిలో సీఎం కప్ పోటీలు, డిసెంబర్ 10 నుండి 12 వరకు మండల స్థాయిలో, 16వ తేదీ నుండి 21 వరకు జిల్లా స్థాయిలో క్రీడా పోటీలు నిర్వహించనున్నట్లుగా తెలిపారు. షెడ్యూల్ ప్రకారం నిష్పక్షపాతంగా వాతావరణంలో జిల్లా స్థాయిలో క్రీడా పోటీలు నిర్వహించడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని వివిధ శాఖల అధికారులు కలెక్టర్ ఆదేశించారు. ఇక గ్రామ స్థాయి, మండల స్థాయి, మున్సిపల్, జిల్లాలో జరిగే పోటీలకు విస్తృత ప్రచారం చేయాలని మండల ప్రత్యేక అధికారులను ఆదేశించారు. మండలంలోని యువజన సంఘాలు, మహిళా సంఘాలు సభ్యులను క్రీడా పోటీలో భాగస్వాములను చేయాలన్నారు. అంగన్వాడీ టీచర్లు, ఏఎన్ఎంలు, మహిళా ఆటగాళ్లకు ప్రాధాన్యత ఇవ్వాలని, ప్రజాప్రతినిధులను క్రీడా పోటీలకు ఆహ్వానించాలని సూచించారు. క్రీడా పోటీలకు అవసరమైన అన్ని సౌకర్యాలు మండల గ్రామ స్థాయిలో కల్పించాలని, క్రీడా ప్రాంగణంలో తాగునీటి వసతి, మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయాలని సూచించారు. ఇక రాష్ట్ర స్థాయిలో జిల్లాకు మంచి గుర్తింపు వచ్చేలా క్రీడా పోటీలు నిర్వహించాలని అధికారులకు సూచించారు. ప్రతి విలేజ్ లో కూడా పార్టిసిపేట్ అయ్యే విధంగా గర్ల్స్, బాయ్స్, జనరలీ బాయ్స్ ఎక్కువ మంది పార్టిసిపేట్ చేస్తుంటారు. మీటింగ్ పెడితే ఖచ్చితంగా వాళ్ళు కూడా వచ్చి పార్టిసిపేట్ చేస్తారు. సో అర్బన్ లో అయితే పీడీ మెప్మా అండ్ ఏఎల్ఎఫ్, ఎస్ఎల్ఎఫ్స్ వచ్చేది, అయితే ఆశా ఏఎన్ఎంస్, let them also participate in the GP level competitions. So GP level maximum participation undali because sports are very important. So this is a very good opportunity to expose our staff also to the sports and వాళ్ళకు కూడా వాళ్ళ హెల్త్ లెవెల్, ఫిట్నెస్ లెవెల్ కూడా ఒకసారి అర్థం అవుతుంది. దాన్ని బట్టి ఫర్దర్ స్టెప్స్ తీసుకుంటారు. కాబట్టి ఖచ్చితంగా ఈ జీపీ లెవెల్ స్పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో ప్రతి ఇప్పుడు అథ్లెటిక్స్, ఫుట్బాల్, వాలీబాల్, కబడ్డీ, ఖోఖో, యోగా, ఈ 6 కేటగిరీస్ లో అందరూ కూడా పార్టిసిపేట్ చేయాలి, గర్ల్స్ అండ్ బాయ్స్. సో అదే ఎన్ష్యూర్ చేసుకోండి. లోకల్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ఎవరున్నారో మినిస్టర్స్ కప్ స్పోర్ట్స్ టోర్నమెంట్. సో మన జిల్లాలో జీపీ లెవెల్ స్థాయి నుంచి స్టార్ట్ చేసుకొని మండల స్థాయి, అలానే జిల్లా స్థాయిలో మనం ఈ స్పోర్ట్స్ కాంపిటీషన్స్ అనేవి కండక్ట్ చేయబోతున్నాము. సో సీఎం కప్ కింద ముఖ్యంగా 3 కేటగిరీస్ లో కాంపిటీషన్స్ అనేవి కండక్ట్ చేయబడతాయి. సో బిలో 14 years, రెండోది 14 to 18 years, ఆ తర్వాత అబవ్ 18 years. సో 3 కేటగిరీస్ ఉన్నాయి. సబ్ జూనియర్ వచ్చేసి అండర్ 14 బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్, 14 to 18 years వచ్చేసి జూనియర్ కేటగిరీ బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్, అబవ్ 18 years అది కామన్ ఉంటుంది సీనియర్ కేటగిరీ మెన్ అండ్ విమెన్. సో ఈ 3 కేటగిరీస్ లో కూడా మనకు కాంపిటీషన్స్ అన్నవి జరగాల్సి ఉంటుంది. చాలా క్లియర్ గా జీపీ మండల్ లెవెల్లో ఏమి కాంపిటీషన్స్ కండక్ట్ చేయాలి అని ఇవ్వడం జరిగింది. జిల్లా స్థాయిలో ఏ కాంపిటీషన్స్ అంటే ఏ స్పోర్ట్స్ కండక్ట్ చేయాలనేది ఇవ్వడం జరిగింది. అలానే స్టేట్ లెవెల్లో ఎటువంటి చేస్తారనేది కూడా ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఉన్న మండల్ స్పెషల్ ఆఫీసర్స్ అందరూ కూడా ఒక కోఆర్డినేషన్ మీటింగ్ మీరు ఏర్పాటు చేసుకోవాలి. మున్సిపాలిటీలో అయితే మున్సిపల్ స్టాఫ్తో, వార్డ్ ఆఫీసర్స్తో కోఆర్డినేషన్ మీటింగ్, అలాంగ్ విత్ స్పోర్ట్స్ పీఈటీస్ కానీ మీ జెడ్పీహెచ్ఎస్లో ఎవరైతే పీఈటీస్ ఉంటారో వాళ్ళతో ఏర్పాటు చేసుకొని వెన్యూస్ ఫైనల్ చేసుకోవాలి. జీపీ వారిగా ఎక్కడ వెన్యూ ఏర్పాటు చేసుకుంటారు. మనకు 7th and 8th డిసెంబర్లో జీపీ లెవెల్ కాంపిటీషన్స్ జరగాలి. సో ఇదే టైం ప్రకారం జరిగే విధంగా మీరు ప్లాన్ చేసుకోండి. 1 week టైం ఉంది కాబట్టి ఒక కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టుకొని వెన్యూస్ ఫైనల్ చేసుకోండి. మండల స్థాయి వచ్చేసి 10th to 12th డిసెంబర్ జరుగుతాయి. సో ఈ టైంలో ఎక్కడ మండలంలో విచ్ వెన్యూ ఈజ్ బెస్ట్ సూటెడ్ అన్నది కూడా ఫైనల్ చేసుకోండి. అండ్ షెడ్యూల్ ఆఫ్ ద స్పోర్ట్స్ కాంపిటీషన్స్. సో ఈ 2 రోజులు, ఈ 3 రోజుల్లో ఏ కాంపిటీషన్ ఏ టైంలో, మార్నింగ్ ఎప్పుడు స్టార్ట్ చేసుకోవాలి, ఈవినింగ్ ఎప్పుడు క్లోజ్ చేసుకోవాలి. సో అంతా ఒక క్లారిటీ ఉండే విధంగా ఒక షెడ్యూల్ కూడా మీరు వేసుకోవాల్సి ఉంటుంది. సో ముఖ్యంగా దీనికి ఎక్కువ పబ్లిసిటీ ఇవ్వాలి. మనకు 3 కేటగిరీస్ ఉన్నాయి. 3 కేటగిరీస్లో మెన్, ఉమెన్ ఖచ్చితంగా పార్టిసిపేట్ చేయాలి. డిఈఓ ఉన్నారు,